అయితే దీంతో పాటుగా అంటే మనం డైట్ చేస్తూ ఉంటాము, కొన్ని రోజుల పాటు స్ట్రిక్ట్గా చేస్తాము, తర్వాత సడన్గా ఆపేస్తాం. ఆపేయడం వల్ల అసలు ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనుకోవచ్చు? డైట్ చేసిన తర్వాత ఆపేయాల్సిన అవసరం లేదు. మెయింటెనెన్స్ డైట్లో హెల్దీ డైట్ కూడా నా దగ్గర ఉంటుంది. ఒకవేళ సడన్గా ఆపేసి మళ్ళీ హెవీగా తినటం వల్ల మళ్ళీ రీబౌన్స్ అవుతాము, రీబ్యాక్ అయిపోతాము. సో అలా అవ్వకుండా ఒక సస్టైనబుల్గా ఒక 4 days అసలు ఇక్కడ తింటే లావ్ అవుతామా అనేది కాదు, ప్రాపర్ ఫుడ్ తినకపోతే లావ్ అవుతాము. ఓకే, అదే నేను చెప్పేది. అదేలేండి, తినే వేలో తినాలి, జంక్ తిన్నా కూడా తినే వేలో తినాలి అనేదే నా పాలసీ. ఒకవేళ నువ్వు జంక్ తింటే వీక్లో ఒక 2 days పెట్టుకో, 4 days హెల్దీ ఫుడ్ తిను, అప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు అంటున్నా. వెయిట్ తగ్గాక కూడా ఒకరోజు చీట్ డే 3 days చీట్ డేస్ పెట్టుకోవచ్చు, 4 days ఒక్క డే ఎక్స్ట్రా మన బాడీకి ఇవ్వండి. సో అప్పుడు ఎట్లయినా మెయింటైన్ అవుతుందండి. హెల్దీ ఫుడ్స్ పడుతున్నప్పుడు మీ ఇన్సులిన్ స్పైక్స్ జాగ్రత్తగా ఉంటున్నప్పుడు మీకు బాడీ హెల్దీగా ఉంటుందండి, రాసి పెట్టుకోండి. అయితే ఈ చీట్ డేస్లో ఈ క్యాలరీస్ని ఎలా కౌంట్ చేసుకుంటే బెస్ట్ అంటారు? ఎలా కౌంట్ చేసుకోవాలి అసలు క్యాలరీస్ ఇన్ అవుట్ అనేది ఒక 100-200 ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా ప్రాబ్లం ఏం లేదు. మీ బాడీకి కరెక్ట్గా ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ వెళ్తున్నాయా, రైట్ ప్రోటీన్ వెళ్తుందా, ఫ్యాట్స్ కరెక్ట్గా వెళ్తుందా అని యావరేజ్గా చూసుకుంటూ మీరు అన్ని విటమిన్స్ మీద మినరల్స్ మీద ఫోకస్ చేసుకుంటూ తింటే అసలు ఏ ప్రాబ్లమ్స్ రావు. అటు వర్కౌట్స్ చేసుకుంటూ ఇటు మీ డైట్ అవి కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, సో దానివల్ల ఏమీ ప్రాబ్లం ఏమో? వర్కౌట్స్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ వర్కౌట్స్ 45 minutes దే కెన్ డూ ఇట్ ఎవ్రీ డే. ఓకే, సో మీరు అంటే కొంచెం ఎర్లీగా తినేయాలి అనేటువంటి అంటే మీకు ఒక చార్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు మెటబాలిక్ రేట్ పెరగాలి, ఇమ్యూన్ సిస్టమ్ బాగోవాలి, వీటిలన్నిటికీ ఫాస్టింగే ఇంపార్టెంట్. బట్ రోజు మొత్తం ఫాస్టింగ్ చేయగలమా అంటే వాళ్ళ బీపీ లెవెల్స్, వాళ్ళ షుగర్ లెవెల్స్, వాళ్ళ మెంటల్ స్ట్రెస్, వాళ్ళకు ఉండే టెన్షన్స్ని బట్టి అందరూ ఉపవాసాలు చేయలేరు. అట్లీస్ట్ 7కి అంతా కట్ చేసి 6-7కి మిగతా టైం అంతా ఫాస్ట్ చేయటం వల్ల మన మెటబాలిక్ రేట్ బూస్ట్ అవుతుంది. సో ఐఎమ్ డూయింగ్ దిస్, నేను హార్మోన్స్ మీద వర్క్ చేస్తాను కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్. మీరు కంపల్సరిగా 6-7 కల్లా ఎండ్ చేయాల్సిందే. డైట్లో ఉన్నప్పుడు కంపల్సరిగా దట్ ఈస్ అ రూల్. డైట్ అయిపోయాక 4 days హెల్త్ 6-7కి ఆపేస్తాను, మిగతా 3 days వాళ్ళ ఇష్టం. ఓకే, ఇఫ్ దే వాంట్ టు ఈట్ నైట్ బిర్యానీ దే కెన్ హ్యావ్. ఆ చీట్ మీల్ కింద రెసిపీస్ చెప్తారా అండి మీరు? ఇలా చేసుకోవాలి, నేను ఈ రోజు ఇది కంప్లీట్గా కుకింగ్ మెథడ్స్ కూడా చెప్పేస్తాను. ఓకే, అయితే అంత 100